బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అంటున్నారు. 21 ఏళ్లకే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యల మీద వీటి మీద మీ స్పందన తెలియజేయండి రాకేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు కేంద్రానికి బీజేపీకి అమ్ముడు పోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐ, ఈడీ, ఐటీ అనేటి కాంగ్రెస్ బీజేపీ జేబు సంస్థలను ప్రకటించిన రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ రోజు 3 ఎంక్వైరీలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టులో దాంట్లో వీళ్ళు ఏది కూడా అవినీతిని అంటే వీళ్ళు దొరకబట్టేది ఉంటే వీళ్ళకి అంత శాతగానే వాళ్ళ సార్ పోయి సిబిఐకి ఎందుకు సరెండర్ అయ్యారు? బీజేపీ పార్టీ చెప్పింది కాబట్టి రేవంత్ రెడ్డి పోయి సరెండర్ అయ్యిండు. ఈరోజు నేను ఒకటే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు సపరేట్ కాదు. రెండు కూడా దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఖతం చేయడానికి కంకణం కట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్నాయి. అయితే నువ్వు ఉండాలి లేకపోతే నేను ఉండాలి, కానీ ప్రాంతీయ పార్టీలు ఉండొద్దని చెప్పేసి ఆ కుట్రలో భాగంగానే ఈ రోజు కంప్లీట్ సిబిఐకి అమ్ముడు పోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కలిసి పాలన కొనసాగిస్తున్నాయి. గతంలో మనం చూసాం బడేబాయ్ చోటేబాయ్ బంధం ఎట్లుంటుందో మనకు తెలుసు. కాబట్టి నిరంతరం కూడా బంధం కొనసాగుతుంది. ఆ కొనసాగడంలో భాగంగానే ఇప్పుడు హెరాల్డ్ పత్రిక కేసు ఉన్నది సార్. 12 సంవత్సరాలు అవుతుంది. కేంద్రంలో బీజేపీ ఉన్నది కదా సార్, వాళ్ళ మీద కేసు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళ మీద. మరి ఎందుకు ఒక్కరిని లోపటెత్తలేరు? ఒక్క ఎవిడెన్స్ దొరుకుతలేదు. 12 సంవత్సరాల నుంచి దొరుకుతలేదు సార్. కాబట్టి అదంతా కూడా ఒక స్ట్రాటజీ ప్లే నడిపిస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి కూడా దేశ మీరు దేశవ్యాప్తం చెప్తున్నారు. జూబ్లీహిల్స్ లో కుమ్మక్కయ్యి కుట్ర చేస్తున్నారంట కదా కాంగ్రెస్ దెబ్బతీయటానికి. సార్ కాంగ్రెస్ మనం దెబ్బతీసలేదు సార్. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారే దెబ్బతీసారు. లంక బెందలు దొరకలే, చెప్పులు ఎత్తుకపోతాడు, బట్టలు చింపుకపోతారు. ఆయన మనం ఎందుకు దెబ్బతీస్తుడు సార్? నేనేమంటున్నా అంటే ఇంకెవరు దెబ్బతీస్తారు సార్? కంచగచ్చిపోలి భూములు తాకట్టు పెట్టిండు, హైడ్రాన్ ఇళ్ల మీదకి తోలిండు, మూసీలో 3 సార్లు గేట్ ఎత్తిండు సార్. మూసీలా ఇప్పుడు ఏదైనా ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు కదా సార్, దాన్ని జారీ చేయకుండా సార్ ఇమ్లీపాన్ బస్ స్టాండ్ సార్ బతుకమ్మ పండుగ పోయేట బట్టలు తడిసినాయి సార్. ఇలా పాలన ఎట్లున్నది అంటే దీని గురించి మాట్లాడుకుందాం సార్. మనం బతుకమ్మ పండుగ రోజు గేట్లు ఎత్తి ఇమ్లీపాన్ బస్ స్టేషన్ మొత్తం మునిగిపోయింది సార్. పుణ్యం సార్ బస్ స్టాండ్. ఓకే ఇప్పుడు ఒక్కదానికి సంక్షిప్తంగా మాట చెప్పండి. 21 ఏళ్లకే ఎమ్మెల్యే పదవి ఇవ్వడానికి తీర్మానం చేస్తా ఉంటున్నారు, మంచిదేనా? మీరు కూడా ఆహ్వానిస్తారా? ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అన్నారు. రేవంత్ రెడ్డి గారు 15 ఏళ్ళకు కూడా చేస్తారు సార్. ఎందుకంటే వాళ్ళ మనమని దబ్బున రాజకీయాలకు తీసుకురావాలి. 21 సార్ రాజ్యాంగం రాసింది ఈయన. ఆయన రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు, ఈయనేమో రాజ్యాంగాన్ని ఎట్లా ఉల్లంఘించానో చేస్తాడు. పార్టీ అంటే నేను ఏమంటున్నా అంటే సార్ ఇప్పుడు వీళ్ళ చేతులు ఉన్నాయి కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నారు పార్టీ సార్. లేదు సార్ మన 15% కాదు సార్, మైన్స్ లో 15% ఇస్తే గౌడన్నలకు 20% రిజర్వేషన్ ఇస్తా అన్నారు సార్. మొన్న మొత్తం టెండర్లను నమ్ముకుంటారు కానీ 20% గౌడన్నలకు ఇయ్యలే. నేనేమంటానంటే మొత్తం కూడా జూటా పార్టీ సార్ బీజేపీతో. విఠల్ గారు ఏంటి బీజేపీకి బీఆర్ఎస్ బి టీమేనా సార్? ఒక మాట సార్, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అనేది ఉత్తర దక్షిణ ధృవాలు దేశంలో, రాజకీయాలు కావచ్చు సిద్ధాంతాలు కావచ్చు, ఎప్పుడు వాళ్ళతో మాకు ఏ రకంగా కూడా పొంతన ఉండదు. ఉత్తర దక్షిణ ధృవాలే మేము, జాతీయ భావం వాళ్ళకి ఇంకో భావం ఉంటుంది. ఎట్లా కలుస్తారు సార్ ఇద్దరు? ఇంపాసిబుల్, జస్ట్ ఇంపాసిబుల్ సార్. బీఆర్ఎస్ అనేది బీజేపీ బి టీం అనేది సహజంగా ఒక ప్రాంతీయ పార్టీకి వాళ్ళ పార్టీ కార్యక్రమాలు 39 మంది వాళ్ళకు ఉన్నారు, మాకేమో 8 మంది ఉన్నారు. వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళతో కూడా మాకు ఎక్కడ ఎలాంటి ప్రత్యక్షంగానే పరోక్షంగానే ఎక్కడ సంబంధాలు లేవు సార్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మేము గెలవాలని పోరాడుతున్నాం, వాళ్ళు గెలవాలని పోరాడుతున్నారు. ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరు ఎట్లా ఉంటది అనేది. డెఫినెట్ గా మాకి 2 పార్టీలు అవినీతి పార్టీలే, 2 పార్టీలు కుటుంబ పార్టీలే. 2 పార్టీలతోటి ఎలాంటి అంటే మీతో ఇక్కడ కాదు, బీజేపీ వాళ్ళతో ఇదే చిక్కు వస్తుంది. అంతకుముందు ఏపీలో చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఇద్దరిని కలిపి కుటుంబ పార్టీ అని నానా మాట్లాడినారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని మీరు వాటేసుకుంటున్నారు. అసలు మోడీ గారు అంతా ఆయనే వచ్చి వాటేసుకుంటాం. మరి మీ బీజేపీ డబుల్ గేమ్ కాదా, డబుల్ టాక్ కాదా? రాహుల్ గాంధీ అయితే అంటారు కానీ కొన్ని సందర్భాల్లో రాజకీయాల కోసం ఎన్డీఏ మీకు ఇష్టమైతే అది వారసత్వ రాజకీయం కాదు, కుటుంబ పార్టీ కాదు, అవినీతి పార్టీ కాదు. మీకు ఇష్టం లేకపోతే అన్ని అవుతుంది సార్. మోడీ గారే ప్రధానమంత్రి సార్, రాజ్నాథ్ సింగ్ కొడుకుండొచ్చు, వసుంధరా సింధే కొడుకుండొచ్చు, అమిత్ షా గారు అబ్బాయి కింగ్ పిన్ కావచ్చు, అమిత్ షా కొడుకుండొచ్చు. అంటే సాధ్యమైనంత వరకు కాదు. మీరు ఆ ఇష్యూలోకి వెళ్ళకుండా మంచిది. రాహుల్ గాంధీ గారిని కుటుంబ పార్టీను వెళ్తే మీ అన్ని కూడా బయటపడతాయి. అనవసరంగా ఎందుకు బయట పెట్టుకుంటారు? ఆ ఇష్యూ నేను అడగలేదు.
నేను అడిగింది ఒక బీఆర్ఎస్ కి బీజేపీ బీ టీమా కాదా అన్నంత వరకే పరిమితం అయితే మీకు కూడా ఏది మీరంటే వ్యక్తిగతంగా కాదు మీ పార్టీ నేను కూడా నేపథ్యం గౌరవం. చెప్తున్నా సార్, ఈ Right. రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే, రెండు పార్టీల కుటుంబ పార్టీలే, Okay. మాకు ఎలాంటి సంబంధాలు లేవు, ప్రత్యక్ష రైట్ పరోక్ష ఓకే చెప్తున్నాను. రైట్ రియాజ్ గారు కేఎస్ఆర్ గారు అంటే దాని వెనక ఒక బలమైన అంశం ఉంది సార్. అదేంటంటే మొత్తం 10 సంవత్సరాల చరిత్ర కనుక మనం బీఆర్ఎస్ చూస్తే పార్లమెంట్ లో ప్రతి బిల్లును ఎట్లాంటి బేస్జాలకు పోకుండా ఎట్లాంటి కండిషన్స్ పెట్టకుండా సపోర్ట్ చేసిన పార్టీ బీఆర్ఎస్ బీజేపీకి. కాబట్టి పార్లమెంట్ లో వాళ్ళ పూర్తి సహకారంతో బీజేపీ చట్టాలను సాఫల్యం చేసుకున్న ఘనత వాళ్ళ దక్కింది. అదే రకంగా క్లియర్ గా మాకున్న ఎవిడెన్స్ ఏంటంటే సార్, అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 36% వచ్చిన బీఆర్ఎస్ సడన్ గా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చారు 15% పడిపోయింది. అవును బీఆర్ఎస్ బాగా ఓట్లు వచ్చి అసెంబ్లీలో ఎక్కువ సీట్లు ఇచ్చిన ప్లేస్ లోనే రైట్ బీజేపీ ఎంపీ గెలిచారు. ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. కాబట్టి క్లియర్ గా వాళ్ళు ఏమనుకున్నారంటే కాంగ్రెస్ ను మొత్తం ఖతం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ క్లోజ్ కావాలని చెప్పేసి పార్లమెంట్ లో బద్నాం కావాలని Right. చెప్పేసి బీజేపీకి సపోర్ట్ చేసి ఆ రెండు ఆధారాలనే మేము మాట్లాడినాం. Right. ఇంకో Sir. కీలకమైన విషయాన్ని Right. Time అయిపోయింది. Right. 21,000 Right. సార్ మీరు గుర్తుపెట్టుకోండి సార్, కంప్లీట్ చేయండి 1947 ఆగస్టు 15కు అలాగే 26 జనవరి 1950కి ఇప్పుడున్న పరిస్థితులు తేడా వచ్చింది సార్. అక్షరాస్యత పెరిగింది, రైట్ యువత భాగస్వామ్యం బాగా పెరిగిపోయింది. ఓకే ఓట్ ఆఫ్ మనం 18 years తీసుకొచ్చిన తర్వాత 21 years కు చేయడం వల్ల ఏంటంటే యంగ్ ఏజ్ లో రాజకీయ అవకాశాలు వచ్చి మరి చూద్దాం అది పార్లమెంట్ లో జరగాలి కదా. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా మరి ఓటు హక్కు ఎక్కడ ఉంటుందో అన్ని పోటీ పార్టీలు చేసే అవకాశం అంటే అన్ని పార్టీలు ఒప్పుకోవాలి లేదు సార్. పార్లమెంట్ లో జరగాలి లేదు మరి సార్. ఏం ఈ జరుగుతుందో ఎలక్షన్ చూద్దాం. గురించి మాట్లాడండి. రాహుల్ గాంధీ మాట్లాడమనండి. మరి ఆ Right. పార్టీ తరఫున రాహుల్ ఓటు గాంధీ రైట్ రైట్ మాట్లాడమనండి ఓకే సార్. రైట్ చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం.